ఎవరి కోసం ప్రాణాలు కోల్పోవాలి అన్నటువంటిది భారతీయుడు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు చనిపోయారు, 16 మంది అదృశ్యమయ్యారు. ఇదేం దౌర్భాగ్యం? ఈ దేశంలో చదువుకున్నావు, ఎదిగావు, సంపాదించుకున్నావు, ఆ తర్వాత ఇంకా ఉన్నత స్థితికి పోవడం కోసం అని చెప్పేసి ఏ దేశమైనా పర్లేదు డాలర్లో డబ్బులు సంపాదన అనుకుని వెళ్తే రష్యాలో సైనిక సహాయకుల పేరుతో చేర్చుకుంటే అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయి చనిపోయినటువంటి వాళ్ళు తేలింది లెక్క 12 మంది అయితే కనిపించకుండా 16 మంది అంటే ఆ 16 మంది పోయినట్టే లెక్క. లేదా ఏ ఉక్రెయిన్ జైళ్లలోనో మగ్గుతుంటారు. అవసరమైతే భవిష్యత్తులో మళ్ళీ ఏ సినిమా హీరోనో అట్లాంటి దాని మీద సినిమా తీస్తారు. కానీ మనకు ఒరిగిందేంటి? ఎవడి కోసం ఆ దేశాలకి? ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు, అమెరికాకి అడ్డదారిలో వెళ్ళి శరణార్థులుగా అక్కడ చిక్కుబడిపోతున్నారు. లేదంటే కనుక దుబాయ్లోనో లేదా అరబ్ దేశాల్లోకి వెళ్ళి అక్కడ చివరికి ఒంటెల్ని మేపుకోవడానికి వీటికి వెళ్ళటం, అయ్యయ్యో మాకు అన్యాయం జరిగిపోతుంది మమ్మల్ని కాపాడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. ఎవడెళ్ళమన్నాడు? ఎందుకు వెళ్ళడం? ఎవడో గొట్టంగాడు చెప్తే నమ్మేయడమేనా? 10 రూపాయలు ఇక్కడ నువ్వు 10,000 రూపాయలతో బతికితే అక్కడ 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు అక్కడ 70,000 రూపాయలు వస్తుందని చూస్తున్నావు, కానీ 50,000 ఖర్చు అవుతుంది. నీ వాళ్ళందరికీ దూరం అవుతావు. ఆ తర్వాతన నువ్వు అక్కడ పడే జబ్బులకి ఆ వచ్చిన డబ్బులు పోతున్నాయి. విదేశాలకు వెళ్ళి సంపాదించుకుని బాగుపడుతున్నటువంటి వాళ్ళు 20% అయితే 80% మంది నాశనం అవుతున్నారు. అలాగే అన్ని బంధాలకి దూరం అవుతున్నారు. ఇది ఆలోచించుకోవాల్సిన సందర్భం.